వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. భారత్లో యాపిల్ కంపెనీ జోరు కొనసాగుతోంది. మన దేశంలో ఆ సంస్థ కార్యకలాపాలను అంతకంతకు విస్తరిస్తోంది. ఇక్కడ తయారయ్యే ఫోన్ల ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే అవి రెట్టింపయ్యాయి. ఆ ఎక్స్పోర్ట్స్ విలువ $5 బిలియన్ కన్నా ఎక్కువ కావడం విశేషం. 2022-2023లో ఇండియా నుంచి ఇతర దేశాలకు ఎగుమతైన ఐఫోన్ల విలువ $6.25 బిలియన్ ఉంది. కాగా 2023-2024లో అది $12.1 బిలియన్ చేరింది. దేశీయ తయారీ రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్రం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇందుకు దోహదపడింది. దీని ద్వారా ప్రతి నెల $1 బిలియన్ విలువైన ఐఫోన్ ఎగుమతులు జరుగుతున్నాయి. మరోవైపు ఇటీవల విడుదలైన ఐఫోన్ 16 సిరీస్ కూడా మన దేశంలోనే తయారవుతోంది. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్లో ఉత్పత్తి చేసిన మొబైల్స్ ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో ఇది ఒక భాగమని తెలిపారు. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్లో యాపిల్ మొత్తం రెవెన్యూ 18% గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో ఏడాదికి 50 మిలియన్ ఐఫోన్లను ఇండియాలో తయారు చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగానే శరవేగంగా కార్యకలాపాలను ఎక్స్పాండ్ చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ రంగాభివృద్ధిలో భారత్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. సెమీ కండక్టర్ సెక్టార్ గ్రోత్ కూడా అద్భుతంగా ఉంది. రాబోయే రోజుల్లో అపారమైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇది దోహదపడనుంది. గ్రేటర్ నోయిడాలో 3 రోజుల పాటు జరుగుతున్న సెమికాన్ ఇండియా 2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ సెక్టార్ కు మన దేశంలో బంగారు భవిష్యత్తు ఉందని చెప్పారు. అటు 2030 నాటికి ఈ రంగం విలువను $500 బిలియన్ చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా మన దేశంలో 60 లక్షల మంది యువతకు జాబ్స్ లభించనున్నాయి. కాగా భారత్లో తొలి సెమీ కండక్టర్ పార్క్ ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్లో దీన్ని నెలకొల్పుతున్నారు. ఈ తరుణంలో సెమికాన్ ఇండియా 2024 కార్యక్రమం ఎంతో కీలకంగా మారింది. దాదాపు 30 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో మన దేశానికి భారీ పెట్టుబడులు వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా సెమీ కండక్టర్ పార్క్ ఏర్పాటుతో యూపీలో 5 లక్షల ఉద్యోగాలు జనరేట్ అవుతాయి. అలాగే మోడర్న్ ఎలక్ట్రానిక్స్ లో అత్యంత ముఖ్యమైన సెమీ కండక్టర్ల తయారీలో ఇండియా సెల్ఫ్ రిలయన్స్ సాధించేందుకు ఇది ఉపయోగపడనుంది. భారత్లో ఉత్పత్తి అయ్యే చిప్ల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి సహాయకారిగా మారుతుంది. దేశీయ టెలికాం రంగ దిగ్గజం రిలయన్స్ జియో త్వరలోనే AI క్లౌడ్ స్టోరేజ్ సేవలను ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. వెల్కమ్ ఆఫర్లో భాగంగా 100 GB ఫ్రీ స్పేస్ ను కూడా అందిస్తోంది. అయితే ఈ ప్రభావం ఇప్పుడు ఇతర కంపెనీలపై పడుతోంది. యూజర్లు జియో అందించే సర్వీసెస్ కు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉండడంతో అవి కూడా తక్కువ ధరలకే క్లౌడ్ స్టోరేజ్ సదుపాయాన్ని తీసుకొస్తున్నాయి. అందులో భాగంగానే గూగుల్ వన్ సరికొత్త ప్లాన్ ను అనౌన్స్ చేసింది. గూగుల్ వన్ లైట్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలో 30 GB క్లౌడ్ స్టోరేజ్ ను పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. యూజర్లు నెలకు $59 చెల్లించి ఈ ప్లాన్ ను ఉపయోగించుకోవచ్చు. 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ కావాలంటే $559 పే చేయాల్సి ఉంటుంది. మరిన్ని ఎక్కువ ఈమెయిల్స్, ఫోటోస్, డాక్స్, షీట్స్ తో పాటు డ్రైవ్ వివరాలను ఈజీగా స్టోర్ చేసుకునేందుకు దీన్ని వాడచ్చు. ప్రస్తుతం సెలెక్టెడ్ యూజర్స్ కు మాత్రమే ఈ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ప్రారంభ ఆఫర్లో భాగంగా వినియోగదారులు పలు డిస్కౌంట్లు కూడా పొందొచ్చు. మరోవైపు AI ప్రీమియం స్టోరేజ్ ప్లాన్ ని కూడా గూగుల్ అమలు చేస్తోంది. ఇందులో 2 TB అవసరం ఉన్న వాళ్ళు నెలకు $1,950 చెల్లించాలి. అదే 30 TB అయితే $9,750 ఛార్జ్ చేస్తారు. అటు యాపిల్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ ప్రైస్ 50 GBకి $75, 12 TBకి $5,090గా ఉంది. జపాన్ కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ మరోసారి కొత్త ప్రోడక్ట్ ను తీసుకురాబోతోంది. అదే PlayStation 5 Pro. ఈ విషయాన్ని సోనీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మరింత మెరుగైన గ్రాఫిక్స్, ఫాస్టర్ పర్ఫార్మెన్స్, స్మూతర్ గేమ్ ప్లే కోరుకునే వారికి PlayStation 5 Pro బాగా నచ్చుతుంది. సోనీ గతంలో రిలీజ్ చేసిన PS5కి ఇది అప్గ్రేడెడ్ వర్షన్. యూజర్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్లను ఈ PlayStation నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుంది. PS5కి ప్లేయర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మరిన్ని అప్డేట్స్ జోడించి PS5 Proను సోనీ రూపొందిస్తోంది. దీని ద్వారా గేమ్ లుక్ మరింత రియలిస్టిక్గా మారుతుంది. PS5తో పోలిస్తే అప్గ్రేడెడ్ GPU ఇందులో ఉంటుంది. ఫాస్టర్ రెండరింగ్ కు ఇది యూజ్ అవుతుంది. అడ్వాన్స్డ్ రే ట్రేసింగ్, AI డ్రివెన్ అప్స్కేలింగ్, PlayStation స్పెక్ట్రల్ సూపర్ రిజల్యూషన్ వంటి ఇతర ఫీచర్లు కూడా దీంట్లో ఉన్నాయి. PlayStation 5 Pro ఈ ఏడాది నవంబర్ 7న లాంచ్ అవుతుందని తెలుస్తుంది. ప్రీ ఆర్డర్స్ మాత్రం సెప్టెంబర్ 26 నుంచి మొదలవుతాయి. ధర విషయానికి వస్తే PS5 కన్నా ఎక్కువే చెల్లించాల్సి రావచ్చు. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం వెలువడలేదు. అయితే PS5 ప్రస్తుతం $43,990 నుంచి అందుబాటులో ఉంది. దీన్ని బట్టి PS5 Pro 45,000 లేదా అంతకన్నా ఎక్కువ రేటుకు దొరుకుతుందని భావిస్తున్నారు.
సైబర్ క్రిమినల్స్ వలలో చిక్కి మోసపోయిన ఇద్దరు బాధితులకు ఊరట కలిగింది. నేరగాళ్లు దోచుకున్న సొమ్ము విక్టిమ్స్ కు తిరిగి దక్కింది. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసుల చొరవతో డబ్బు మళ్లీ వారి చేతికొచ్చింది. బాధితులిద్దరూ హైదరాబాద్ కు చెందిన వాళ్లని తెలుస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బేగంపేట్కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగిని ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో నేరగాళ్లు ట్రాప్ చేశారు. అతడి నుంచి పెద్ద మొత్తంలో మనీ లాగారు. ఇంకో కేసులో భారీ ప్రాఫిట్ ఆశ చూపి 62 ఏళ్ల వ్యక్తి నుంచి డబ్బు దండుకున్నారు. ఈ వేరువేరు ఘటనల్లో ఫ్రాడ్ కు గురైన విక్టిమ్స్ చివరకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే నిందితుల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. వాటి ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఆ విధంగా 1,09,00,000 రూపాయలను రికవరీ చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఆ మొత్తాన్ని బాధితులకు తిరిగి చెల్లించారు. కాగా ప్రస్తుతం ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయని పోలీసులు తెలిపారు. ఎక్కడైనా సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే 1930 నంబర్కు గానీ లేదా cybercrime.gov.in ద్వారా కానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.